హాయ్ అందరికీ. ఈరోజు భోగి కదా, అందరికి ముందుగా హ్యాపీ భోగి. ఈరోజు మా చిన్నోనికి ఫస్ట్ టైం భోగి పళ్ళు పోస్తున్నాం. సో అరేంజ్మెంట్స్ అన్నీ మా మమ్మీ చూసుకుంటుంది, ఒక పక్కన మా మోక్ష రెడీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ భోగిలో అంటే భోగి పండ్లు పోయి నీకు కావాల్సిన పదార్థాలు చెప్తా. భోగి పళ్ళు, బియ్యం, కాయిన్స్, అలాగే చెరుకు లేకపోతే బెల్లం వేసుకోవచ్చు, పర్లేదు. అలానే కొన్ని నల్ల నువ్వులు, నవధాన్యాలు. మంది దాంట్లో చాక్లెట్స్ కూడా వేస్తారు. చాక్లెట్స్ అయితే వేయొద్దని చెప్తారు, ఎందుకంటే మనం దిష్టి తీసినాక ఆవుకు పెట్టాలి. సో నేను అలాంటివి ఏమి వేయలేదు. బియ్యము అవే. ఈరోజు 6:30 వరకే మంచి ముహూర్తం ఉందన్నారు. మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు. సో అందుకని మేము ఫస్ట్ ఎవరు రాకముందే మోక్షకును వాళ్ళ తమ్మునికి నేనే పోసా. ఈసారి వాళ్ళ డాడీ లేడు, ఫస్ట్ టైం సింబాది, కానీ సింబాకు వాళ్ళ డాడీ లేకపోయిండు. ఆయన రానికి ప్రయత్నించిండు కానీ వీలు కాలేదు. సో అందుకని నేను ఫస్ట్ పోస్తున్నా. నేను పోసే వరకు అందరూ వచ్చి మా చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచా. ఈసారి ఎందుకో అందరూ కీడు కీడు అని ఆల్మోస్ట్ అందరూ పిల్లలకు పోస్తూనే ఉన్నారు. 12 years లోపు ఉన్న పిల్లలందరికీ పోసిండ్రు. వాడకట్లు ఎవ్వరు లేరు, ఖాళీగా అందరు పిల్లలకు పోసారు. అయితే ప్రతిసారి పిల్లలిద్దరికి కొత్త బట్టలు కొనిస్తుంది అమ్మాయినా కొనిస్తుంది, మా ఆయన కొనిస్తుంది. ఈసారి అమ్మ కొనిచ్చింది మోక్షకును చిన్నోనికి. అప్పటికప్పుడు అనుకొని వెళ్ళి తీసుకొచ్చినాం. ఇలా 3 సార్లు కుడి నుంచి 3 సార్లు, ఎడమ నుంచి 4 సార్లు తిప్పి తల మీద పోయాలి. అలా పోస్తేనే వాళ్ళకున్న దిష్టి, నరదోషం అలాంటివన్నీ పోతాయంట. అప్పుడే ఫస్ట్ టైం మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసినాం భోగిపాలు పోయడం. అప్పటి నుంచి కంటిన్యూగా ఇప్పుడు సింబా వరకు వచ్చింది. ఈ 12 సంవత్సరాల వరకు మోక్షకి ఛాన్స్ ఉంది. చిన్నోనికి కూడా అంతే. చూడాలి నెక్స్ట్ ఇయర్. వీళ్ళైతే 5గురితో ఓపిస్తున్నది అమ్మ. 5గురితోనైనా 9 మంది అయినా అట్లా బేసి సంఖ్యలో ఓపియాలి. మా చిన్నోడు అవన్నీ పోయంగానే స్మైల్ ఇచ్చిండు, ఒక క్యూట్ స్మైల్. మనకి అదేదో వెరైటీగా తల మీద పడ్డట్టు అనిపించినట్టున్నది, లేక చెక్కలగులు అయినట్టున్నది నాకు తెలిసి. పోసిన ప్రతిసారి నవ్వుతూనే ఉన్నాడు. అవును, ఇంతకు మీరు మీ పిల్లలకు భోగిపళ్ళు పోసారా? పోస్తే ఎలా పోసారో కామెంట్ చేయండి. మీరు ఆంధ్ర సైడ్ పోసారా, తెలంగాణ సైడ్ పోసారా కూడా చెప్పండి. తెలంగాణ సైడ్ అయితే ఇట్లా పోస్తారు, ఆంధ్ర దిక్కు వేరే పోస్తారు. అలాగే మేము ఇందులో ఏమైనా మిస్టేక్ చేస్తే కూడా చెప్పండి. నెక్స్ట్ ఇయర్ అవి కొంచెం సరిదిద్దుకొని ట్రై చేయాలి మళ్ళీ చేయనీకి. కొంతమంది కొన్ని తీర్లు చేస్తున్నారు, కానీ మేము మోక్ష స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలా చేసాం. ఇందులో అసలు మేము వేరే ఏది మారలేదు. ఒక చాక్లెట్స్ కూడా ఎప్పుడు వేయలేదు మేము. ఒక చెరుకు గడలే మిస్ అయినాయి. అండ్ పువ్వులు అసలు మాకు ఐడియా లేదు, పువ్వులు ఉన్నట్టే అనిపించింది, అంటే చుట్టుపక్కల చెట్లకు ఉన్నట్టే అనిపించింది. కానీ ఈసారి ప్రతి ఒక్కరు చేస్తున్నారని మర్చిపోయినాం. కానీ మేము వచ్చే వరకు చెట్ల మీద పువ్వులు లేవు. ఆ పువ్వులు ఉన్నాయి, 2-3 అందులో వేసినాం. అట్లా చెరుకు గడనే మిస్ అయింది. మిగతా అన్నీ అనుకునేవే అయినాయి, డ్రెస్సెస్ నుంచి అన్నీ. వాళ్ళ ఫాదర్ ఒక్కడు మిస్ అయ్యిండు. అసలు భోగిపళ్ళు ఎందుకు వస్తారో కూడా కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే వాళ్ళకు ఏదైనా దిష్టి అలాంటి ఏమైనా దోషాలు ఉంటే పోతాయని అయ్యగారు వాళ్ళు లేకపోతే యూట్యూబ్లో చూసి చేస్తున్నారు చాలామంది. అసలైన కారణాలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నాకు కూడా అదే తెలుసు.
తమ్ముని ఎంత కేర్ఫుల్గా చూసుకుంటుందో అక్షంతలన్నీ కంట్లో పడతాయేమో అని గుచ్చుకుంటాయేమో అని వెంటనే మన గుండు మొత్తం క్లీన్ చేస్తుంది. కానీ ఆయనకి కనీసం ఇట్లా కుచ్చుకున్నట్టు కూడా ఫీల్ కాలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అలానే వచ్చిన ముత్తైదులకు పసుపు కుంకుమ ఇచ్చినాం. లాస్ట్ ఇయర్ వాయినాలు కూడా ఇచ్చినాం. కానీ ఈ ఇయర్ అంటే వాళ్ళ నాన్న తెస్తాడు అన్నట్టు హోప్తో ఉన్నాం, కానీ ఆయన రాలేదు, మిస్ అయ్యిండు. మేము కూడా బజార్కి ఇట్లా వెళ్ళలేదు. సో అందుకని ఇలా ఉన్న దాంతోనే సెట్ చేసినాం. అంటే టైం కరెక్ట్ లేదు. లాస్ట్ ఇయర్ నైట్ 10:30 వరకు ఉంది ముహూర్తం. ఈసారి 5:30 వరకే అనే వరకు అంతా హడావిడి ఉంది. మార్కెట్లో కూడా పువ్వులు అలాంటివి అన్నీ అవైలబుల్గా లేవు. అందరూ చాలామంది చేసుకుంటారు. ఇలా అంతా అయిపోయాక మంగళహారతి అనేది స్టార్ట్ చేసేళ్ళు. మంగళహారతితోని భోగిపళ్ళు అనేది ఎండ్ అయిపోద్ది. ఇది చూడండి నన్ను ఎట్లా చూస్తుండో చిన్నోడు. వానికి కూడా ఈరోజే భోగిపళ్ళు కూడా పోసిళ్ళు. వాడు కూడా వచ్చిండు వీని భోగిపళ్ళ కోసం. ఇప్పుడు చూసిన బాబు వీడు ఇద్దరు ఒకేసారి అంటే ఒక 1 మంత్ తేడాతో పుట్టిళ్ళు. ఇద్దరికి ఫస్ట్ టైం భోగిపళ్ళు వేయడం. వానికి వీడు వెళ్ళిండు ఫంక్షన్కి, వీని కోసం వాడు కూడా వచ్చిండు. ఇది బాగుంది కదా. సింబా అయితే మోక్ష చేతులు అస్సలు ఆగట్లేదు, అన్నీ పట్టుకొని గుంజాలి అని. ఈ మధ్యన చాలా తీటేశాలు వేస్తుండు వీడు. ఎంత అంటే అంత అసలు కంట్రోల్ చేయలేకపోతున్నాను. నేను అప్పుడప్పుడు అనుకుంటున్నా, రే అబ్బాయి అంటే ఇంతేనా అన్నట్టు ఫీలింగ్లో పోతుంది. ఇయ్యకపోతే ఏడుస్తుండు. మోక్షకు అంతా డామినేట్గా అంటారు కదా, అలా టైప్ అయిపోయిండు. అక్కకు దగ్గర తమ్ముడు అయిపోయిండు. ఫ్యూచర్లో ఏమేమి ఉంటాయో అన్నీ పెడతా చూడండి. నాకు తెలిసి పీకి పాకం పెట్టే రకమే అనుకుంటున్నా. వీళ్ళైతే ఎలానో అలా యూట్యూబ్లో చూసుకుంటా మంగళహారతి పాట అయితే వాడిళ్ళు. మా సింబా ఉన్ను మోక్ష ఫస్ట్ భోగి అంటే నేను చాలా హ్యాపీ అసలు ఒక పేరెంట్గా. ఎందుకంటే ఇద్దరికి ఏ విషయంలో ఫంక్షన్ అయినా ఏదైనా అప్పుడు పేరెంట్స్ వాళ్ళ కళ్ళల్లో చూసే ఆనందానికి అదే కదా 100 కోట్లు ఇచ్చినా సరిపోదు. నాకైతే అలానే అనిపించింది. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. బాయ్.